ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. గమనించండి ప్రియులారా, మనం ఒక దేశంలో నుంచి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో మనము ఆశ్రయం కోరుకున్నప్పుడు ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశం మనకి ఆశ్రయాన్ని కలిగిస్తుంది. ఇంగ్లీష్లో రెఫ్యూజీ అంటారు. శ్రీలంక ప్రాంతం గురించి నేను ఇంతకుముందు జ్ఞాపకం చేశాను ఇంతకుముందు వీడియోస్లో. శ్రీలంక దేశంలో యుద్ధ సమయంలో చాలామంది చెదిరిపోయారు తమిళులు. అక్కడ ఉన్నటువంటి వారు ప్రపంచం మొత్తం కూడా విస్తరించారు. వారు ఏ దేశం పోయినా కూడా ఆ దేశం వారికి ఆశ్రయం కల్పిస్తుంది. ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా, మీరు భారతీయులైనా కూడా భారతదేశంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, దేశం నుంచి మిమ్మల్ని బహిష్కరించినా, మీకు ఏ సమస్య ఉండి మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశము మీకు భద్రత కల్పిస్తుంది. మీకు ప్రాణహాని ఉంది, ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా హాని ఉంది, లేకుంటే ఏదో కారణాలను బట్టి మీరు వేరే దేశానికి వెళ్ళిపోయి ఆ దేశంలో మీరు ఆశ్రయం పొందుకోవాలని మీరు అడుగునట్లయితే ఆ దేశం మీకు సంపూర్తిగా రక్షణనిస్తుంది, మీ ప్రాణాలకు భద్రతనిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న వారికి ఏ హక్కులు అయితే ఉన్నాయో, రైట్స్ ఉన్నాయో అవన్నీ మీకు కూడా వర్తింపజేసి మీకు ఆరోగ్య విషయంలోనూ, మీకు కుటుంబంలో ఆహార విషయంలోనూ అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తారు. ఒకవేళ భారతదేశం వారిని మా దేశానికి పంపించండి అన్నా కూడా ఆ దేశం మిమ్మల్ని పంపించదండి. ఆ దేశం మీకు ఆశ్రయం కలిగిస్తుంది, ఆ దేశం మీకు రక్షణను కలిగిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 31వ వచనము. ఆయన శరణు జుచ్చు వారందరికీ ఆయన కేడెము. గమనించండి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను మనం ఆశ్రయించి వారి దగ్గరికి మనము శరణార్థులుగా వెళ్ళినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు మనకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నారు. అయితే నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నీ రెక్కల నీడ కింద నన్ను భద్రపరచండి, నన్ను కాపాడండి ప్రభు అంటే. కేడము అనగా డాల్ అన్నమాట. యుద్ధం జరిగేటప్పుడు ఒక చేత్తో కత్తి పట్టుకుంటాడు సైనికుడు, మరో కత్తితో డాల్ని పట్టుకుంటాడు. ఆ డాల్ని కేయమంటారు, అంటే దాన్ని డిఫెన్స్ చేయడం కోసం అన్నమాట. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పాద సన్నిధిలోనికి వస్తావో, దేవుని యొక్క రెక్కల కిందకు వస్తావో, హీ విల్ బీ యువర్ డిఫెండర్. దేవుడు నీకు ఆధారమై ఉండి, దేవుడు నీకు కేడమై ఉండి నిన్ను రక్షిస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో దేవుడు నీకు రక్షణగా ఉండి సహాయం చేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.